హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను ముంబైలో ఉన్నాను. ముంబై నుంచి ఇగాత్పూర్కి ట్రైన్ జర్నీ చేస్తున్నాను. నేను ముంబైకి ఎలా వచ్చాననేది ఇంతకుముందు ఫ్లైట్ వీడియో చేశాను బెంగళూరు నుంచి ముంబైకి. ఆ వీడియో కూడా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఒకవేళ చూసింటే దీన్ని కంటిన్యూ చూడండి. ఇగాత్పూర్కి నేను ఇంకా 60 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. ఈ వ్యూస్ ఇవే వచ్చే ముందరగా ఇంకా చాలా బాగుంటుంది. పోయే కొద్దీ ఆ వ్యూస్ కూడా చూపిస్తాను. లెట్స్ ఎంజాయ్. ఇప్పుడే నేను కాస్రా రైల్వే స్టేషన్ దాటుతున్నాను. కాస్రా రైల్వే స్టేషన్ దాటుతున్న వ్యూస్ ఇవి. ఇక్కడ నుంచి కొండలు, లోయలు, గుట్టలు, టన్నల్స్ అద్భుతంగా ఉంటుంది ప్రపంచము. మొత్తం అంతా గ్రీనరీ. అది ఈ వర్షాకాలంలో పోతేనే ఇట్లా గ్రీనరీ కనపడుతుంది. మీరు వేసవి కాలంలో, చలికాలం పెట్టాలంటే అంత గ్రీనరీ కనిపించదు. పోతే ఈ టైంలోనే పోవాలి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇగాత్పూర్లో దిగితే ఇంకా లొకేషన్ ఊహించుకోండి ఇంకా ఎంత బాగుంటుందో. కాబట్టి నేను మరీ వెంచుకున్నాను ఇలా పోవాలని, ఈ జర్నీ చేయాలని. నాకైతే పిచ్చిగా నచ్చింది. మీకు ఎలా ఉందో అయితే నాకు తెలియదు. ఓకే, ఇప్పుడే నేను ఇగాత్పూర్లో దిగాను. ఇగాత్పూర్లో దిగతానే నాకు ట్యాక్సీలో పోదాం అనుకున్నాను, కానీ ట్యాక్సీలో కనపడలేదు. ప్రస్తుతానికి నేను ఆటో రిక్షా తీసుకున్నాను. నేను ఆటో రిక్షాలో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జోహార్ బయలుదేరుతున్నాను. నేను జోహార్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి షూటింగ్ పాయింట్. తర్వాత ఒక దబోసా వాటర్ ఫాల్స్ ఉంది, అది కూడా చూపిస్తాను. తర్వాత రిటర్న్ ఇగాత్పూర్కి వచ్చి క్యామెల్ వ్యాలీ వ్యూ పాయింట్, రైల్ రోడ్ వ్యూ పాయింట్ చూపిస్తాను. ఫస్ట్ షూటింగ్ పాయింట్, ఇదే షూటింగ్ పాయింట్ జోహార్. గుర్తుపెట్టుకుని ఊరి పేరు జోహార్. ఇది ఇగాత్పూర్ నుంచి దాదాపు ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది కూడా ఒక హిల్ స్టేషన్. నేను షూటింగ్ పాయింట్ నుంచి కొంచెం ముందరకైతే వచ్చాను. ఇంకా వ్యూ పాయింట్ చూపిద్దామని ముందరకి. నేనైతే అక్కడ కిందికి దిగి పైకి వచ్చి నడుచుకుంటూ వచ్చాను. మనం స్ట్రైట్గా వచ్చి రావచ్చు ఇటుకి. కానీ నేను ఎందుకు ట్రెక్కింగ్ చేశానంటే నేను కొత్తగా బూట్లు కొన్నాను కాబట్టి నేను ట్రెక్కింగ్ చేసుకొని వచ్చాను. ఇటుకి పర్లేదు, బాగానే పనిచేసినట్టు షూస్. కాకపోతే నేను చాలా లావుగా ఉన్నాను, ఫిట్గా లేను. నేను లావుగా ఉన్నాను కాబట్టి నాకు మినిమం వాకింగ్ మటుకే చేయగలుగుతాను, చాలా దూరం నడచలేను కూడా. నెక్స్ట్ దబోసా వాటర్ ఫాల్స్. ఈ దబోసా వాటర్ ఫాల్స్ పక్కనే ఉంటుంది, వ్యూ పాయింట్ పక్కనే ఉంటుంది. ట్రెక్కింగ్ చేసిన అవసరం లేదు, నచ్చాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 100 మీటర్స్లో మీరు వచ్చి చూడొచ్చు. మొత్తం గ్రీనరీ మధ్యలో ఈ వాటర్ ఫాల్స్. ఇదే ఇగాత్పూరి లేక్ వ్యూ పాయింట్. జోహార్ అయితే అయిపోయింది, ఇంకా 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి కానీ బంద్ చేస్తారు, చాలా ఎక్కువ వస్తా అంటే వాటర్ ఫాల్స్. కాబట్టి రిటర్న్ వచ్చేసాను. ఇగాత్పూర్ లేక్ వ్యూ పాయింట్ ఇదే. నేను ఎలా కిందికి వచ్చానంటే, ఇది పైన డ్యాము. ఎలా కిందికి వచ్చానంటే మీకు చూపిస్తా చూడండి. ఇదిగో ఇలా మెడికల్ మార్గం ద్వారా కిందికి వచ్చి కింద నుంచి పై వరకు చూపిస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అశోక వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి అశోక వాటర్ ఫాల్స్ జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది లేక్ నుంచి. ఆ వాటర్ ఫాల్స్కి లోపల అయితే అలో చేయలేదు, మనం ఇక్కడ దూరం నుంచి చూడాల్సిందే. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను, అది కూడా చాలా దూరంలో ఉంది ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యామెల్ వ్యాలీ వ్యూ పాయింట్. నేను రైల్వే డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ రైల్వే డ్యామ్ వ్యూ పాయింట్ అయిపోతానే క్యామెల్ వ్యాలీ వ్యూ పాయింట్ చూపిస్తున్నారు డ్రైవరు. రైల్వే డ్యామ్ వ్యూ పాయింట్ పోయే ముందరగా ఈ లొకేషన్ అయితే కనపడింది. సూపర్ లొకేషన్ అంటే సూపర్ లొకేషన్. ఇట్లా లొకేషన్ ఎప్పుడే కానీ చూడలేదు, ఫస్ట్ టైము. ఇగాత్పూరి బాగుంటుంది అనుకున్నాను కానీ మరీ ఇంతగా బాగుంటుందని అనుకోలేదు. ఎనీవే, నేను చూస్ చేసుకున్నది కూడా చాలా కరెక్ట్ చూస్ చేసుకున్నాను. ఇలాంటి లొకేషన్ నాకు కనపడడం నాకు చాలా కనువిందుగా అవుతుంది. మీకు ఎలా ఉందో అయితే నాకు తెలియదు. ఇప్పుడు ఇదే రైల్వే డ్యామ్ వ్యూ పాయింట్. ఈ కొండల గుట్టల నడుముల మధ్యన ఒక సెలయేరు ఉంది. అందుకే ఈ ప్లేస్ అద్భుతంగా ఉంది చూడడానికి. ఇదే సెలయేరు, అంటే లేక్ అనుకోండి,
ఇదే ఇగాద్పూర్లో లాస్ట్ వ్యూ పాయింట్. రేపు వచ్చేసి బాండాతర ద ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అని ఒక ఊరు ఉంది, దానికి వెళ్తున్నాను. బాండాతర వచ్చేసి ఇగాద్పూర్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈరోజు అయితే ఏ ఆటో రిక్షాతో మాట్లాడినాను, రేపు అదే ఆటో రిక్షాతో మాట్లాడినాను. ప్రైస్ వచ్చేసి రోజుకి 3000 అంతే. నువ్వు ఎంతసేపు అయినా తిరుగు, ఎక్కడైనా ఉండి ఎంతసేపు అయినా వెయిట్ చేయించు, రోజుకి 3000 ఆటో రిక్షాకి. మహాబలేశ్వరం ఇట్లా వ్యూ పాయింట్ చూశాను, కాకపోతే అంత గ్రీనరీగా లేదు నేను పోయినప్పుడు. ఇప్పుడైతే గ్రీనరీగా ఉంది, చూడడానికి బాగుంది. నేను హోటల్ రూమ్ పోయే ముందరగా ఈ వ్యూ పాయింట్ కనిపించింది. ఈ వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంది. మరీ అంత అద్భుతంగా లేదు, చూడడానికి బాగుంది. అందరూ ఫోటోలో సెల్ఫీ తీసుకున్నట్టే నేనే తీసుకున్నాను, చూడడానికి బాగుంది కాబట్టి. ఇంతటితో ఈరోజు వీడియో ముగుస్తోంది. రేపు బాండాధర వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్, టేక్ కేర్.